ఈ వీడియో చూడు. దేవుడు వచ్చినట్టు దేవుడు వస్తాడా? అవునా? ఎలాగా? చూద్దాం. ప్రూఫ్ చేయండి. అందరు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు ఎట్లా మీడియా మీరు వేరేలా పోతుంది. నాకు దేవుడు వస్తాడు. నిజంగానైతే రాలేదు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, అదైతే బాగా తెలుస్తుంది. నకరాలు చేస్తున్నావు. ఏది ఏంటక్క నకరాలు చేస్తున్నావు అక్క? నువ్వు కళ్ళెట్లు లేపితే దేవుడు వచ్చేస్తాడా? ఏది ఏది దేవుడు? ఇదే దేవుడు. ఏమో దేవుడా? అప్పుడే రావాలా? ఆ టైమింగ్స్ ఉంటాయండి దేవుడు వస్తాకి. దేవుడు. సరే చెప్పండి ఎవరి గురించేనా? ఏంటి నువ్వు దేవుడు అంటే మేము నమ్మేయాలా? మేమా అంటాం. చెప్పండి. లవ్ చేసినవే నువ్వు. లవ్ చేసినంతో పెళ్లి అవుతుంది. లవ్ చేసినోడితో పెళ్లి అవ్వకుండా మరి ఎవరితో అయ్యిద్ది? పక్కింటి అంకులతో అయ్యిద్దా? అందరితో అవుతుంది పెళ్లి. మరి అడుగుతున్నావు కదా నన్ను. అసలు నేను ఎవ్వడు అడగల, నీకు నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. నేను కాదు, కష్టాలు. ఇంకో అమ్మాయి అడిగింది. నేనేం చేస్తే ఇంతకి? నా గురించి చెప్పండి. నా ఫ్యామిలీలో ఎంత అక్కకు దేవుడు వస్తే ఇలా ఉంటదంట. మంది ఉంటారు చెప్పండి. నువ్వుతావేంటి అక్క? ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో చెప్పమంటే. నాకు పసుపు బండారి కావాలి, నిమ్మ పండు కావాలి బిడ్డ. బిడ్డ నువ్వు యాక్టింగ్ సింపేస్తున్నావు బిడ్డ. అన్ని చెప్తా చూడు. నన్ను ఇంచపరిచి మాట్లాడొద్దు. ఇచ్చపరిచి ఏం మాట్లాడలేదక్క. నిన్ను అడిగింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి అక్క. మీరు ఎప్పటికి వస్తుంటారా అమ్మ? ఎప్పటికి వస్తా, ఎప్పటికి ఉంటా మీ మనసులల్లని. ఉంటావు వస్తావు కాదు, కరెక్ట్ గా నువ్వు ఈ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడే రావాలేంటి? ఉన్నన్ని రోజులు కరోనా వ్యాధిని ఎలా తీసేశారు? నా గొంతులోకి తీసుకున్నానే బిడ్డ. గొంతులో తీసుకుని వాయి అనుకుంటే బయటకి ఇసిరేసింది. నా గొంతులోకి తీసుకున్నాక కరోనా తీసిపోతున్నా చూడు అని చెప్పి పోయిందే నాకు. అబద్ధాలు చెప్పనీకే రాలే బిడ్డ నేను. నిజాలు చెప్పిన అబద్ధాలాగా ఉన్నాయి బిడ్డ. నిజాలు చెప్పాలకుతానే నేను. ఓకే నాది కొమ్మరెళ్ళి గట్టు. ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు. రైట్.